పోసాని ఇటీవల గుంటూరు కోర్టులో విచారణకు హాజరైన సందర్భంలో కొంత బ్లాక్ మెయిలింగ్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే ఏంటి, సాధారణంగా ఈ బ్లాక్ మెయిల్ అనేది మనం ఇతరుల దగ్గర చేస్తే చెల్లుతుంది తప్ప కోర్టుల దగ్గర చేస్తే చెల్లదు. నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యం, నాకు ఆరోగ్యం బాలేదు, నాకు 2 సార్లు గుండెకి ఆపరేషన్ చేశారు, స్టంట్లు వేశారు, నేను మందులు వేసుకునే పేషెంట్ని, నన్ను ఇలాగ కోర్టుల చుట్టూ తిప్పినా, జైల్లో పెట్టినా, నాకు అంటే అనారోగ్యంతో ఉన్న నన్ను ఇలా ఇబ్బంది పెడితే నాకు ఆత్మహత్య శరణ్యం తప్ప వేరొకటి కాదు అని ఒక రకంగా జడ్జినే బెయిల్ ఇమ్మని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉంది. ఏదో సినిమాలో చూడండి, ఏదో ఇచ్చేయండి బెయిల్ ఇచ్చేయండి అని చెప్పి చెప్తారు చూసారా, అలాగే పోసానియే తన అనారోగ్యాన్ని కారణంగా చూపి ఒక రకంగా వాస్తవానికి ఏడ్చాడు. పోసాని మురళీకృష్ణ కోర్టులో బోరుని ఏడ్చుకుంటూ ఈ మాటలు చెప్పాడు. నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యం తప్ప నాకు వేరే గతి లేదని ఏడ్చేటప్పటికి అందరూ షాక్ అక్కడ. ఎందుకంటే ఇలాంటి ఘటనలు రేరుగా ఎదురవుతుంటాయి. అందులో పోసాని లాంటి వ్యక్తి ఏడ్చి మాట్లాడేటప్పటికి అందరూ కొంత షాక్ అయ్యారు. బట్ ఏదో పోసాని ఏడ్చాడు కదా అని చెప్పి జడ్జి జాలిపడి వదిలేస్తారంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ నెల 26 వరకు రిమాండ్ అయితే విధించింది. అక్కడ పోసాని ఏడుపులేమి కోర్టులో అయితే పనిచేయాలి.